నెల్లూరు జిల్లాలో రోసమ్మ అని ఒక ఆవిడ మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దాన్ని మీడియా విపరీతంగా ప్రమోట్ చేసింది. ఈ ప్రమోషన్ ప్రోగ్రాం ఎందుకు జరిగింది అనే లోతుల్లోకి వెడితే ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మొదలైనటువంటి కార్యక్రమం. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం కోసం ఈ దూబగుంట్ర రోసమ్మ గారి మద్యపాన వ్యతిరేక నినాదానికి విపరీతమైనటువంటి మద్దతు ఇస్తున్నట్టుగా నటించి ఈనాడు అనేటువంటి పేపరు మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి అంకితము అనే పేరుతో ఒక పేజీ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి మద్యపానం వలన జరుగుతున్న నష్టాలు, మద్యపాన నిషేధం అమలు చేయాల్సినటువంటి అవసరము ఇది చెబుతూ మొత్తం ఆ పేజీ నిండా ఇవే వార్తలు ఉంటాయి. అలాగే శ్రీధర్ వేసే కార్టూన్ కూడా మద్యపాన నిషేధం జరిగే వరకు మద్యపానానికి సంబంధించినటువంటి కార్టూన్లు మాత్రమే వేశారు. అంటే అంత డెడికేటెడ్గా ఒక పత్రిక పనిచేసింది. అంటే పబ్లిక్ ఒపీనియన్ అలా బిల్డ్ చేశారు. ఈ బిల్డ్ అవుతున్నటువంటి ఒపీనియన్ మీద ఎన్టీ రామారావు గారు ఆ మాట వాడాడు. ఏది, నేను అధికారంలోకి రాగానే నేను పెట్టబోయే మొదటి సంతకం మద్యపాన నిషేధ ఫైలు మీదే అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఈ మద్యపాన నినాదం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తిరిగి అంటే 89లో ఓడిపోయాడు ఆయన. ఎన్టీ రామారావు గారు మొదటి 2 ఎన్నికలు వరుసగా గెలిచాడు. 3వ ఎన్నిక ఓడిపోయాడు. 89లో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయి ఇమ్మీడియట్గా 5 ఏళ్లలో మళ్ళీ గెలిచాడు 94లో.